కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. సో మన రిషబ్ శెట్టి గారు అండ్ రుక్మిణి గారు ఇంకా అదర్ క్యారెక్టర్స్ నటించిన ఈ ఫిలిం రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, కాంతారా ఫిలిం చూసిన వాళ్ళకి ఐడియానే ఉంటుంది అక్కడ మాయమైపోవడానికి కారణం ఏందనేది ఈ వీడియోలో అంటే లైక్ ఈ మూవీలో మనం చూడబోతున్నాము. సో అంతకుమించి నేను ఏది కూడా రివ్యూ చేయదలుచుకోలేను. కాంతారా అని ఒక ప్రాంతము, దానికి దూరంలో ఒక రాజుల ప్రాంతము, సో వాళ్ళిద్దరికి వచ్చిన ఆ డిబేట్ ఏంది, అసలు ఆ దేవుళ్ళని కలిపే సిచ్యువేషన్ ఏంది, ఇదంతా ఏందనేది మీరు ఒక పాయింట్ టు పాయింట్ మీరు ఫిలింలో చూసి తెలుసుకోండి. మూవీలో అసలు డిసప్పాయింట్ చేయని విషయం ఏంటంటే లైక్ మన కాంతారా ఫిలింలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా కొట్టారో సో అదే ఇక్కడ రీప్లేస్మెంట్ చేసి దాన్ని కొంచెం పట్టుగా ఎన్హాన్స్ చేసి మనకైతే తీసుకొచ్చారు. సో చాలా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూటబుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ శెట్టి గారు కాంతారా ప్రాంతంలో ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ రాజుల ప్రాంతానికి వచ్చి అక్కడ కొంచెం తెలుసుకోవడానికి కోసం వచ్చి అక్కడ జరిగే ఫైట్ సీన్ ఉంటుంది, ఒక పెద్ద రథం లాగా దానిపైన ఫైట్ సీన్ ఉంటుంది. అది మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్లో అయితే ఓకే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో భయ్యా కాంతారా ఫిల్మ్లో ఫైట్ సీన్ ఎలా ఉందో లాస్ట్ క్లైమాక్స్లో అటువంటి క్లైమాక్స్ ఫైట్ సీనే మీరు సెకండ్ హాఫ్లో బిగినింగ్ పోర్షన్లో చూస్తారు, లైక్ పోస్ట్ క్లైమాక్స్ పోర్షన్స్లో చూస్తారు. ఆ తర్వాత ఇక లాస్ట్ ఫైట్ సీన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కొక్క గాడ్ రిఫరెన్స్ మీరు చూస్తారు. అది ఏ గాడ్ రిఫరెన్సా మరి ఏంటిదా ఆ సింహము అదంతా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. నేను ఇక్కడ ఏదో కూడా రివ్యూ చేయదలుచుకోలేను. ఇక క్యారెక్టర్స్ వైజ్గా వస్తే భయ్య మన జయరామ్ గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ మన గుల్షన్ గారి క్యారెక్టరు చాలా పెద్ద కీ రోలే, మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక మన రిషబ్ శెట్టి గారి క్యారెక్టర్ గురించి పడితే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్గా ప్రతి ఒక్క ఫైట్ సీన్కి అతనే చేయడం అనేది చాలా సూటబుల్ అయింది. అండ్ రుక్మిణి గారి క్యారెక్టర్, ఈమె క్యారెక్టర్ మీరు ఫిలిం చూసి తెలుసుకోండి, మీకు అసలు గెస్ చేయరు తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది. సో అదన్నట్టు. అండ్ ఇంకా కాంతారా ఫిలింలో చూసిన క్యారెక్టర్స్నే ఈ ఫిలింలో కూడా చూస్తారు. ఒక్కొక్క దగ్గర కొంచెము డిఫరెంట్ వేలో చూస్తారు, ఎందుకంటే ఇది మనకు రాజుల కాలంలో వాళ్ళ పూర్వీకుల కాలంలో జరిగే స్టోరీ కాబట్టి. సో మీకు అర్థమవుతుంది. అండ్ దట్స్ అబౌట్ ది కాంతారా మూవీ రివ్యూ భయ్యా. ఇఫ్ యూ లైక్ దిస్ మై రివ్యూస్ ఛానల్ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.